వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశ్లిష్టం కుంకుమపరాగశోణం కువలయినీజార కొరకాపీడం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాగణపతయే నమః. వరేణ్యుడనే రాజర్షికి మహాగణపతి స్వయంగా ఉపదేశిస్తున్న బ్రహ్మ విద్యాశాస్త్రం, యోగామృతము అని చెప్పబడుతున్న గణేశ గీత, వివిధములైనటువంటి సాధనా పద్ధతులు చెప్పాడు. జ్ఞానము అనగా సర్వవ్యాపకమైన పరబ్రహ్మమును తెలుసుకునుట, ఆ పరబ్రహ్మము తప్ప అన్యము లేదు అనేటువంటి స్థితికి కావలసిన సాధన జ్ఞాన సాధన. దానికి సహకరించేది ఉపాసన. ఉపాసన వ్యక్త అవ్యక్త అనే దాంట్లో వ్యక్తోపాసన సులభమైనది, వ్యక్తోపాసన అవ్యక్తగతిని ఇస్తున్నది అనే ధైర్యాన్ని చెప్తూ, ఆ వ్యక్తోపాసన చేసినటువంటి వాడు సత్వగుణంతో కూడుకుని భగవద్ ఆరాధన చేస్తూ నిరహంకార నిర్మమకారములతో కరుణా మొదలైన సద్గుణములతో తేజరిల్లి పరాభక్తుడై అతడు జ్ఞానాన్ని మోక్షాన్ని పొందుతున్నాడు. ఇంతవరకు చెప్పుకున్న సాధనా విషయములవి. అందుకు సత్వగుణాన్ని వృద్ధి చెందించుకోవాలని చెప్తున్నాడు స్వామి. ఈ సత్వగుణాన్ని వృద్ధి చెందించుకునేటటువంటి లక్షణములే దైవీ గుణములని చెప్పబడుతున్నాయి. దానికి విరుద్ధమైన ఆసురీ గుణములు. మొత్తం సాధకులకు కావలసిన అంశములన్నీ కూడా దైవాసుర భాగంలోనే కనబడతాయి. భగవద్గీతలో కూడా దీనికి ఒక ప్రత్యేక అధ్యాయం ఉన్నది. ఇక్కడ గణేశ గీతలో కూడా అదే గోచరిస్తున్నది. దీన్ని మనం వివరంగా తెలుసుకోవాలి. ఎందుకంటే సాధకులైన వాళ్ళకి ఇది అత్యంత ముఖ్యమైన అంశం. ఎవరికి వారు ఈ విషయములు గమనించి వీటిలో మనం ఎంత మేరకు పురోగతి సాధించేమనేది వారికి వారు తెలుసుకుంటే చాలు, తరించిపోతారు. ఎందుకంటే మన సాధన 10 మంది ముందు చూపించడానికి కాదు. ఎందుకంటే సుఖంగానే దుఃఖంగానే ఎవడనుభవం వాడిదే. బాగా తలనొప్పి అని మనం తలపట్టుకుని ఏడిస్తే అతను వాడు అయ్యో పాప అనొచ్చే కానీ మన నొప్పి ఏంటో వాడికి తెలియదు. అందుకే ఎవడి అనుభూతి వాడిదే. ఆ కారణం చేతనే మన సాధన ఏమిటి, మన అభివృద్ధి ఏమిటో మనకు మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎవడైనా ఒకవేళ హెచ్చరించి ఎత్తిపొడిచి చూపినా ఎంత మేరకు సత్యం అనేది మనకు మనం విచారణ చేసుకుని సవరించుకోవాలి. అందుకే తారణ మన కోసమే, మనకు మనం ఈ సాధనలోకి వినియోగించుకోవాల్సిన అంశం ఇది. ఇందులో ప్రధానంగా దైవీ ఆసురీ అని 2 విషయములు చెప్తున్నాడు. ఇవి ఎందుకు చెప్పుకోవాలి అంటే, నీకు ముక్తి కావాలంటే దైవీ గుణం తెచ్చుకో, బంధనమే కావాలంటే ఆసురీ గుణంతో మిగిలిపోవు, అంతే. ఎవడు కూడా బంధనం కావాలని అనుకుంటాడు, ముక్తి కావాలని అనుకుంటాడు. అయితే అనుకున్నంత మాత్రాన సరిపోతుందా? అర్హత ఏమిటో తెలుసుకోవద్దు. ముక్తి కావాలంటే దైవీ గుణాలే అర్హత. అది వివరిస్తున్నారు ఇక్కడ. దైవ్యాసురీ రాక్షసీ చ ప్రకృతి స్త్రివిధానుడాం తాసాం ఫలాని చిహ్నాని సంక్షేపాత్తేధునా బ్రువే. అయితే ఇక్కడ ఆసురీ రాక్షసి అని మరో 2 విభాగాలు చూపించాడు. భగవద్గీత 2 గుణాలు చెప్తే ఇక్కడ 3 చూపిస్తున్నాడు. ఇక్కడ దైవీ, ఆసురి, రాక్షసి. ఏమిటయ్యా 3 చెప్పాడంటే, నిజానికి అసుర రాక్షస 2 సమానార్థకాలే, 2 కలిపి ఒక్కటే. మరి విభాగం ఎందుకు చూపించారంటే, దైవీ అంటే సత్వగుణం, ఆసురి అంటే రాజసగుణం, రాక్షసి అంటే తామస గుణం అని ఉద్దేశంతో చెప్పాడు. కానీ మనం ఆసురి రాక్షసి కలిపేసుకోవాలి. ఎందుకంటే వదలాల్సినవన్నీ ఒక కట్ట కట్టుకుంటే చాలా మంచిది. అందుకే ఆసురి రాక్షసి కలిపి మనం ఆసురీ గుణములనే విభాగం చేసుకోవాలి. ఇది రాజస తామస ప్రవృత్తులు అని అర్థంలో ఆసురీ రాక్షసి కలిపారు. ఇక దైవీ అంటే సాత్విక ప్రవృత్తి. ఇందులో ఆద్యా సంసాధయేన్ముక్తిం ద్వే పరే బంధనం నృప చిహ్నం బ్రవీమి చాద్యాయా తన్మే నిగతత శృణు. మొదటిది అనగా దైవీ సంపద ముక్తికి హేతువవుతున్నది, మిగిలిన ఆసురీ సంపద బంధానికి హేతువవుతున్నది. మొదటి దాని యొక్క లక్షణములు చెప్తున్నాను విను అన్నాడు ఇక్కడ. ఇవి మనం అలవాటు చేసుకోవాలి. అపైశూన్యం దయా, అక్రోధ, అచాపల్యం, ధృతిరార్జవం, తేజ, అభయం, అహింసా చ క్షమా, శౌచం, అమానిత. మొదటగా అపైశూన్యం. అపైశూన్యం అంటే ఇతరుల గురించి చెడు మాట్లాడకుండా ఉండడము. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతివారికి చాలా ఆనందకరమైన అంశం ఏంటంటే ఇంకోరి గురించి చెడు మాట్లాడుకోవడం. అందుకే జగతిపై హితముగా చరించువాడే పగలేక మతిలోన బరగినవాడు, పరనిందలేక తత్పరుడైన వాడు, ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరినెరిగిన వాడంటాడు అన్నమయ్య. అదేవిధంగా అపైశూన్యం, ఇతరుల గురించి చెడు మాట్లాడకుండా ఉండడము, దయ, క్రోధము లేకుండా ఉండడము, చపలత్వము లేకుండా ఉండడము, ధైర్యము, సరళభావము. సరళభావం అంటే నిష్కపటత్వము, ఇది చాలా ప్రధానమైనటువంటిది. అలాగే తేజస్సు, అభయము, అహింస, సహనము, పవిత్రత, గర్వము లేకుండా ఉండడము. ఇవి దైవీ ప్రకృతి లక్షణములు. ఇవి దగ్గర పెట్టుకుని ఈ లక్షణాలు ఎంత మేరకు ఉన్నాయో చూసుకుంటూ ఉండాలి.
ఇత్యాది చిన్నమాధ్యాయా, ఇవి ఇత్యాది చిన్నములు, ఇలాంటివి చిన్నములు అంటే ఇంకా చాలా ఉన్నాయి. అవి ఈ మాత్రం తెలుసుకుంటే మిగిలినవి మనం విచారంలో గ్రహించవచ్చు. ఆసురీ గుణాలు ఎలా ఉంటాయో చెప్పాడు. మొట్టమొదటిగా అతివాదోభిమానశ్చ, పరుషంగా మాట్లాడడం, అవతలి వాళ్ళ మనస్సు నొప్పించేలా మాట్లాడడం ఆసురీ గుణం. కొందరికి ధనమదము, పదవీ మదము, లేక ప్రస్తుతానికి రోజులు బాగున్నాయి కదనో అహంకారం ఏర్పడి విచక్షణారహితంగా అవతల వారిని నొప్పించేట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈ పరుష వాక్యాలు పలికే వారికి పరమాత్మ చాలా దూరం. వాళ్ళు ఈ జన్మ కాదు కదా, ఎన్ని జన్మలు ఎత్తినా తరించలేరు. ఆసురీ గుణములు. అందుకే అతివాదో అభిమానశ్చ, అభిమానం అంటే గర్వము, అదేవిధంగా దర్పము, అజ్ఞానము, పటాటోపము, కోపము, ఇవన్నీ కూడా ఆసురీ గుణములు. నిష్ఠుర భావం, మహాకఠినంగా ఉండడము, మదము, ఇవన్నీ కూడా వివరిస్తున్నారు. నిష్ఠురత్వం, మద, మోహో, అహంకారో, గర్వయేవచ, ద్వేష, హింస, అదయ, ద్వేషము, హింసా ప్రవృత్తి, అదయ, దయ లేకుండా ఉండడం, క్రోధము, ఔద్ధత్యము, ఔద్ధత్యము అంటే మిడిసిపాటుతనము అర్థం చెప్పుకోవచ్చు. దుర్వినీతత, వినయము లేకుండా ఉండడము, పైగా అభిచారిక కర్తృత్వం, ఇతరుల నాశనం కోసం పనులు చేయడం. కొంతమంది మంత్రజపాలు కూడా ఇతరుల నాశనం కోసం చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళు కూడా భక్తులు అనిపించుకోరు. క్రూర కర్మరతిస్తథ, క్రూర కర్మలు చేయడంలో ప్రీతి కలిగి ఉండడము. అదేవిధంగా అవిశ్వాస సతాం వాక్యే, ఇవి ఆసురీ గుణములని చెప్తున్నాడు ఇక్కడ. ఆసురీ గుణాలే ఎక్కువ వివరించారు దైవీ గుణాల కంటే. ఎందుకంటే వదుల్చుకోవలసినవి చాలా ఉన్నాయి, అందుకు వీటిని బాగా తెలుసుకోవాలి. అవిశ్వాస సతాం వాక్యే, సత్పురుషుల వాక్యంపై విశ్వాసం లేకుండా ఉండుట, పవిత్రత లేకుండా ఉండుట, సత్కర్మలను విడిచిపెట్టుట, వేదాలని, దేవతలని, భక్తులను నిందించుట, ఇవి ఆసురీ గుణములు. అవిశ్వాస సతాం వాక్యే అశుచిత్వం, శుచి అంటే సదాచారం, శాస్త్రము చెప్పిన సదాచారం పాటించకపోవడం రాక్షస గుణము. సత్కర్మహీనత, నిందకత్వంచ వేదానాం భక్తానాం అసురద్విషాం మునిశ్రోత్రియ విప్రాణాం తథా స్మృతిపురాణయో పాషండవాక్యే విశ్వాస సంగతిర్మలినాత్మనాం. మునులు, ఆచార సంపన్నులు, వేదవేత్తలు వాళ్ళని నిందించడము, అలాగే ధర్మశాస్త్రాలను, పురాణాలను నిందించడము, వేద నిందకులైన వారి వాక్యాల్ని నమ్మడము అంటే నాస్తికత్వ వాక్యాల్ని విశ్వసించడము, పాపాత్ములతో సాంగత్యము, ఇవి ఆసురీ గుణములు. అదేవిధంగా ఆడంబరమైన పనులు చేయుట, ఏ పని చేసినా ఆడంబరంగా 10 మంది గుర్తించాలనే తాపత్రయంతో చేయడం ఒకటి. అదేవిధంగా పరవస్తుషు స్పృహ, పరద్రవ్యముల యందు కోరిక, అనేక కామనావత్వం, వివిధములైన కోరికలు ఉంటాయి. కొందరికి ఏదో ధార్మికంగా కొద్ది కోరికలు ఉంటే అది వేరే విషయం. లెక్కలేని కోరికలతో మనసు గోలగోలగా ఉంటే అది కూడా ఆసురీ గుణము. పైగా అసత్య భాషణము ఆసురీ గుణము. ఇతరుల గొప్పతనాన్ని సహించలేకపోవడము, ఇతరుల పనుల్ని చెడగొట్టడము, ఇవి రాక్షస ప్రవృత్తులు సుమ. ఈ రాక్షస ప్రవృత్తులు కలిగిన వారు ఎక్కడున్నప్పటికీ కూడా తరించలేరు. అంటే ఉత్తమ లోకాలకు వెళ్ళిన వాళ్ళకు కూడా ప్రవృత్తులు ఉంటాయి. అందుకు పుణ్యలోకాలకు వెళ్ళినంత మాత్రాన వాళ్ళు గొప్పవారని చెప్పడానికి లేదు. వారికి కూడా ఈ ప్రవృత్తులు ఉండవచ్చు. కనుకనే అవి ఉన్నవారు పతనమైపోతారు. ఉత్తమ లోకాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈ దుర్గుణాలు ఉంటే వాళ్ళు మళ్ళీ నరకాదులకు చేరి దాని తర్వాత నీచ జన్మలు పొందుతారు సుమ. నీచ జన్మలు పొందారని బాధపడక్కర్లేకుండా ఆ నీచ జన్మల్లో గురువాక్యముల ద్వారా తెలుసుకుని తిరిగి తమని తాము సంస్కరించుకుంటూ నాయందు భక్తి కలిగితే వాళ్ళు తరించుతారు. అందుకు భ్రష్టుడైనా భక్తి కలిగితే తరించే అవకాశం ఉన్నది. భక్తి లేనప్పుడు తరించలేరు సుమా. అందుకే భగవంతుని పట్టుకోవడం అనేది చాలా విశేషం. ఎన్నేళ్ళు చీకట్లో ఉన్నా ఒక్కసారి సూర్యుడి వైపు నడవడం ప్రారంభిస్తే వెలుగే వెలుగు. అది ఎన్ని జన్మలు పాపజీవులమైనా ఒక్కసారి భగవంతుని వైపు ప్రయాణం ప్రారంభిస్తే ఆయన అనుగ్రహం అనే కాంతిలో మనం తరించిపోతాం. ఇంత చెప్పి స్వామి ఇచ్చినటువంటి అభయవాక్యం ఎంత గొప్పగా ఉన్నది. ఇది వివరించి తస్మాదేతత్ సముసృజ్య దైవీం ప్రకృతిమాశ్రయ భక్తిం కురు మదీయాం త్వం అనిశం దృఢచేతస. సారాంశంగా చెప్తున్నాడు, ఓ రాజా, నువ్వు దైవీ ప్రకృతిని ఆశ్రయించు. నేను ముందు చెప్పిన దైవీ గుణాలను ఆశ్రయించు. రాజస్తామస గుణాలు సహజంగా ఉండవచ్చు, వాటిని జయించాలి. అంతేగాని కొంతమందికి దుర్గుణాలు ఉన్నాయని చెప్తే మహాకోపం వస్తుంది. ఉంటే ఉన్నాయి, జయించే ప్రయత్నం చేద్దాం. సులభంగా భగవంతుడి యొక్క శరణాగతితో ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నించడానికి మరొక సాధన దైవీ గుణాలను ఆశ్రయించాలి. ఆ సాత్వికమైన కర్మలు చేస్తూ సాత్విక గుణాలను ఆశ్రయించితే దానితో కూడిన భక్తి దృఢచేతస్సుతో నువ్వు చేయగలిగితే తప్పకుండా తరించుతావు అనే మాటను చెప్తూ గణపతి 11వ అధ్యాయంలోకి ప్రవేశింపజేశాడు. ఇప్పటి వరకు జరిగింది ఉపదేశ యోగము అని పేరు 10వ అధ్యాయానికి. ఇక 11వ అధ్యాయం సమాపనం చేస్తున్నాడు. ఇక్కడ
ఇప్పటి వరకు చెప్పిన దాని ప్రకారంగా దైవీ గుణాన్ని సత్వగుణాన్ని ఆశ్రయించి సాధన చేయాలని చెప్తూ సృష్టిలో రకరకాల కర్మలు ఉంటాయి. రకరకాల కర్మలపై రకరకాల ప్రీతి భావాలు కలవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రీతి. ఒక వైద్యుడికి చాలా కుతూహలంగా శాస్త్రం చదువుతాడు. అతడు రోగులు చికిత్స చేయాలని కుతూహలం, వాడు ఆపరేషన్లు మొదలైనవి చేస్తాడు. కొందరు రక్తం చూస్తే భయం, వీడిది ఆ ప్రవృత్తి, వాడిది ఆ ప్రవృత్తి. సృష్టిలో భగవంతుడు ఆ ప్రవృత్తి ఒకటి పెట్టడం వల్ల 10 మంది ఆరోగ్యవంతులు అవుతున్నారు. భయం ఉన్నవాడి వల్ల ఏం ప్రయోజనం ఉంది? కొందరికి ఆ మెత్తని ప్రవృత్తి ఉంటుంది, వాళ్ళకు మరికొన్ని పనులు చేయడానికి బుద్ధి వేస్తుంది. వాళ్ళ కవిత్వమో సంగీతమో వాటిలో ఉంటారు కొందరు. కానీ సృష్టిలో రకరకాల క్రియలు కర్మలు చేసేవారు ఉంటారు, రకరకాల ప్రవృత్తి కలవారు ఉంటారు. ఇవి వారి వారి పూర్వజన్మ సంస్కారాలు బట్టి ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతి ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని ప్రేరేపిస్తుంది. ఎవరు ఏ పని చేసినప్పటికీ కూడా అది వారికి విహితమైన స్వధర్మం అయితే చాలు. యుద్ధం చేస్తూ నిరంతరం ఆయుధాలు పట్టుకోవడం యోధుడికి స్వధర్మం. అంతేగాని మామూలుగా సంసారం చేస్తూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఆయుధాలు పట్టుకుని వీధుల్లోకి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. వాడికి అది ధర్మం, వీడికి అది ధర్మం కాదు. ఇలాగా ధర్మము సాపేక్షము. ఎవరికి ఏది శాస్త్రము విధించిన సత్కర్మో అది ధర్మము. యోధుడికి యుద్ధము సత్కర్మ. అదే మామూలు గృహస్థ జీవితం సామాజిక జీవితం గడిపేవాడికి యుద్ధం చేయడం వాడికి అది నిషిద్ధ కర్మ. అందుకు ఒకరికి విధి ఒకరికి నిషేధం, ఒకరికి నిషేధం ఒకరికి విధి. కనుక తమ స్వధర్మం ఏంటో తాము తెలుసుకుని ఆ స్వధర్మము శాస్త్రచోదితమై భగవదాజ్ఞ అని భావించి అది చేయగలిగే శక్తి కూడా భగవంతుడిని గ్రహించి అది భగవదర్పణ బుద్ధితో చేస్తే చాలయ్యా, తరించిపోతావు. ఇది మొత్తం నేను చెప్పిన అన్ని అధ్యాయాలకి సారాంశముగా వివరిస్తున్నానంటున్నాడు. ఈ ఒక్క శ్లోకం మొత్తం గణేశ గీత సారమని చెప్పవచ్చు. అయితే ఇదే సారమైతే ఇది ఒక్కటే చెప్పి ఊరుకోవచ్చు కదా అంటే ఇది ఒక్కటి అర్థం కావడానికి ఇన్ని చెప్పాలి. అందుకే ఈ శ్లోకంలో చెప్తున్నాడు, స్వస్వకర్మ రతాయేతే మయ్యర్ప్యాఖిలకారిణ మత్ప్రసాదాత్ స్థిరం స్థానం యాంతితే పరమం రూపా. స్వస్వకర్మ రతాయేతే, వారి వారి కర్మములయందు వారు నిష్ఠులై ఆ కర్మను ఆచరిస్తూ మయ్యర్ప్యాఖిల కారణ, అఖిల కారణుడనైన నాయందు, అంటే పరమాత్మ అంటేనే సమస్తము కారణమైన వాడు అంట. సమస్తము కారణము అంటే ఈ పని చేయడానికి శక్తి కూడా ఆయనే, ప్రేరణ కూడా ఆయన, అది తెలుసుకోవాలి. అందుకే చేసిన ప్రతి కర్మము అఖిల కారణుడైన పరమాత్మయందు అర్పించితే అప్పుడు మత్ప్రసాదాత్ స్థిరం స్థానం యాంతితే పరమం రూపా. అప్పుడు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత క్రమంగా జ్ఞానము కలిగి ఆ పరమాత్మ యొక్క స్థానాన్ని అనగా ముక్తిని పొందుతున్నాం, ఉన్నత స్థితిని పొందుతున్నాం. ఇది మొత్తం సారభూతమైన శ్లోకం. ఇది ఏ మతం వారికైనా విశ్వజనీయమైన ఒక అద్భుతమైన ఉపదేశాన్ని ఇచ్చింది భారతీయ సంస్కృతి. స్వస్వకర్మ రతాయేతే మయ్యర్ప్యాఖిలకారిణ మత్ప్రసాదాత్ స్థిరం స్థానం యాంతితే పరమం రూపా. వారి వారికి విధింపబడిన కర్మలను అఖిల కారణుడైన నాయందు అర్పించినటువంటి భక్తులు నా అనుగ్రహం చేత తరించి స్థిరమైన సౌఖ్యాన్ని ముక్తిని పొందుతున్నారు సుమా. ఇతి తే కథితో రాజన్ ప్రసాదాత్ యోగ ఉత్తమ సాంగోపాంగ సవిస్తార అనాదిసిద్ధో మయా ప్రియా. అద్భుతమైన శ్లోకం మరొకటిది. ఓ ప్రియమైన వాడా, భగవంతుడి మన మీద ప్రీతి ఉంటేనే ఉపదేశం. వరేణ్యుడు అలా భగవత్ ప్రీతి పాత్రుడు. ఆ కారణం చేతనే ఓ రాజా, ఓ ప్రియమైన వాడా, నీకు నేను చెప్పినది ఉత్తమ యోగము. ఇది అనుగ్రహంతో నీకు చెప్పాను. ఈ యోగాన్ని కూడా సాంగోపాంగంగా సవిస్తారంగా చెప్పాను. అంటే విస్తారంగా చెప్పాడు. ఆ యోగానికి కావలసిన అంగములేమిటి, ఉపాంగములేమిటి, అంటే సాధనలేమిటి, అది కూడా చెప్పాను. కానీ జ్ఞానము దాని సాధనలు ఇదంతా నీకు విస్తారంగా చెప్పాను. ఈ జ్ఞానము నీకు కొత్తగా నేను చెప్తున్నది కాదయ్యా, ఇది అనాది సిద్ధ, ఇది అనాది సిద్ధమైన జ్ఞానము. దాన్ని నీకు వివరిస్తున్నాడు. అంటే ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చాడో దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. ఇప్పుడు చెప్తున్న యోగము అనాది సిద్ధం ఒకటి, సాంగోపంగంగా చెప్పాడు, విస్తారంగా చెప్పాడు. ఈ యోగాన్ని నువ్వు నిరంతరం ధారణ చెయ్యు, రక్షించుకో. ఇది చాలా గొప్ప విషయం. భగవత్ సాధన నిరంతరం మన మనస్సులో పెట్టుకొని దాన్ని రక్షించుకోవాలి, సాధనను రక్షించుకోవాలి. ఆ మాట గట్టిగా చెప్తున్నాడు. యుంక్ష్వ యోగం మయా క్షాతం నాక్షాతం కస్యచిన్ నృప గోపయైనం తతసిద్ధిం పరాం యాస్యనుత్తమాం. దీన్ని రక్షించుకో, సాధన చేయి. రక్షించడం అంటే సాధన చేయి. ధర్మో రక్షిత రక్షిత అంటారు. ధర్మానికి కోట కడతామా, ధర్మానికి ఏమైనా కవచం కడతామా? ధర్మాన్ని పాటించడమే ధర్మరక్షణ. అందుకు ఈ యోగాన్ని పాటించు, దీనితో నువ్వు సిద్ధి పొందుతావు సుమా, అత్యుత్తమమైన పదాన్ని పొందుతావు అని బోధించాడు మహాగణపతి అని చెప్తున్నాడు వ్యాస భగవానుడు గణేశ పురాణంలో.
మొత్తంగా ఇప్పటి వరకు గణేశ గీత పూర్తి చేసి గణేశ గీత యొక్క ప్రత్యేకతను వివరిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ గణేశ గీత విన్నాడో వరేణ్యుడు వెంటనే భగవద్ అనుగ్రహం చేత ఈ జ్ఞానాన్ని మనస్సులో నిలుపుకొని క్రమంగా విరక్తుడై సాంసారిక సుఖములన్నీ పరిత్యజించి ఏకాంతవాసానికి వెళ్ళి ఈ యోగంలో నిలిచి మోక్షాన్ని పొందాడు. సోపి కైవల్యమాప్నోతి యథా యోగి తథైవ సహా. ఇది దివ్యమైనటువంటి గణేశ గీత. దీనిని ఎవడైతే వింటాడో వినిపిస్తాడో వాడు కూడా ముక్తిని పొందుతాడు. అంటే మొత్తం గణేశ గీత చదివితే వెంటనే మోక్షం వస్తుందని చెప్పడం కాదు. ఈ గణేశ గీత జాగ్రత్తగా వినడం వల్ల మనస్సుకు సంస్కారం ఏర్పడుతుంది. పైగా గణపతి చెప్పిన మాటలు ఒక్కొక్కటి మంత్రము గనక వాటి ప్రభావం కూడా మనస్సు మీద మనకు తెలియకుండా ఉంటుంది. అది మన మనస్సుని సంస్కరించి క్రమంగా ముక్తికి హేతువవుతుంది. అది చెప్పడం. యయమం శ్రావదే యోగం కృత్వా స్వార్థం సుబుద్ధిమాన్ యథా యోగి తథా సోపి పరం నిర్వాణ మృచ్చతి. ఎవడైతే ఈ యోగాన్ని ఒక కార్యసిద్ధి కోసం వినిపించినా అతడి కార్యసిద్ధి లభించడమే కాకుండా క్రమంగా అతడికి యోగము జ్ఞానము భక్తి లభించి మోక్షాన్ని పొందుతాడు సుమా. యోగీ తాం సమ్యగభ్యస్య జ్ఞాత్వాచార్థం గురోర్ముఖాత్ కృత్వా పూజాం గణేశస్య ప్రత్యహం పఠతేతు యః. ఈ గీతాశాస్త్రాన్ని తాను అభ్యసించి గురువు ద్వారా అర్థాన్ని తెలుసుకుని రోజు గణేశ పూజ చేసిన తర్వాత దీన్ని పారాయణ చేసినట్లయితే అతడు ఉత్తమమైన స్థితిని పొందుతాడు. ఇహలోకంలో అతడి కోరికలు ఉన్నట్లయితే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి, కష్టాలు తొలగుతాయి. క్రమంగా ఆ చిత్తానికి సంస్కారము శుద్ధి ఏర్పడి జ్ఞాన విచారణ కలిగి మోక్షం కూడా లభిస్తుంది. కనుక దీన్ని నిత్యపారాయణ చేయాలి. ఏకకాలం ద్వికాలం వా త్రికాలం వాపి యప్పఠేత్ బ్రహ్మీభూతస్య తస్యాపి దర్శనాన్ ముచ్యతే నరః. ఎవరైతే ఈ గీతని ఒకమారు కానీ 2 సార్లు కానీ 3 పర్యాయాలు కానీ నిత్యం పఠిస్తారో వారు ధన్యులవుతున్నారు. వారి తేజస్సే బ్రహ్మీమయమవుతున్నది. అంటే పరబ్రహ్మ తేజస్సుతో కూడుకుని ఉంటుంది. వారిని దర్శించిన వారు కూడా తరించిపోతారు సింహ. యజ్ఞములు కానీ వ్రతదాన హోమములు కానీ ధనాదులు కానీ వేదాధ్యయనం కానీ పురాణ శాస్త్రాలు కానీ ఇవ్వలేని జ్ఞానము ఈ గణేశ గీత ఇస్తున్నది. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే వాటన్నిటి సారం ఇందులో ఉన్నది. అందుకు ఇటువంటి జ్ఞానము యజ్ఞయాగాది క్రతువుల కంటే గొప్పది. ఇతర శాస్త్ర అధ్యయనము కంటే బ్రహ్మ విద్య గొప్పది కనుక బ్రహ్మ విద్య ఇందులో చెప్పబడుతున్నది. పైగా బ్రహ్మ విద్యకున్న గొప్పతనం ఏంటంటే బ్రహ్మ విద్య పఠనం చేసినా మననం చేసినా వాడి పాపాలు పోతాయి. ఇది తెలుసుకోవాల్సింది. వేదాంత విజ్ఞానానికి అంత పవిత్రత ఉన్నది. అందుకు నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహి విద్యతే అన్నారు. జ్ఞానానికి మించిన పవిత్ర వస్తువు లేదు. అన్ని యజ్ఞాల కంటే గొప్పది జ్ఞానయజ్ఞం. భగవజ్ఞానాన్ని వినడం, మననం చేసుకోవడం, అదే జీవుడికి అనేక జన్మల పాప సంస్కారాలను పోగొడుతుంది. అంతేగాని నాకు ఎన్ని పాపాలున్నాయో ఏమిటో అనుకోకూడదు. భగవజ్ఞానాన్ని సంపాదిస్తుంటే పాపం అదే పోతుంది. ఈ చీకటి ఎప్పటి నుంచుందో అనుకోవడం కాదు. జ్యోతి వెలిగిస్తే అన్నాళ్ల చీకటి తొలగిపోతున్నది. అలా ఇక్కడ ఎటువంటి పాపాత్ముడైనా నిత్యము ఈ గీతాజ్ఞానాన్ని మననం చేసుకున్నట్లయితే అతడు తరిస్తున్నాడు. యప్పఠేత్ ప్రైతో నిత్యం స గణేశో న సంశయః చతుర్థ్యాం యప్పఠేత్ భక్త్యా సోపి మోక్షాయ కల్పతే. చవితి నాడు ప్రత్యేకించి గణపతి ఆరాధన చేసి గణేశ గీత చదివినటువంటి వాడు ముక్తిని పొందుతున్నాడు. ముక్తి అంటే తాత్కాలికంగా కష్టాదుల నుంచి విడుదల కూడా ముక్తి అనవచ్చు. ఇక శాశ్వతంగా కష్టాదుల నుంచి ముక్తి అయినటువంటి మోక్షము పరబ్రహ్మ ప్రాప్తి కూడా. ఈ 2 అర్థాలు స్వీకరించవచ్చు. పైగా గణపతి క్షేత్రముల వద్దకు వెళ్ళి పుణ్యతీర్థాల్లో స్నానం చేసి అక్కడ గణపతిని అర్చించి ఒక్క మారైనా సరే ఈ గణేశ గీతను పఠిస్తే అతడు అభీష్టసిద్ధులు పొందడమే కాకుండా బ్రహ్మప్రాప్తిని పొందుతున్నాడని వివరిస్తున్నారు. దీన్ని బట్టి గణేశ గీత ఎంత మహిమాన్వితమవుతున్నదో తెలుస్తున్నది. ముఖ్యంగా భాద్రపద మాస శుక్లపక్షంలో దీన్ని నిత్యము పారాయణ చేయడం మంచిది. గణపతి నవరాత్రుల యందు దీన్ని శ్రవణం చేసినా పఠనం చేసినా ధన్యులవుతారని ఇక్కడ గణేశ గీతలోనే వ్యాసదేవుడు చెప్తున్నాడు. దీన్ని బట్టి గణపతి నవరాత్రుల్లో 9 రోజుల పాటు గణేశ గీతని ప్రస్తావన చేసుకున్నటువంటి శ్రోతలు వక్త గణేశ అనుగ్రహపాత్రులు అవుతున్నారు అని స్పష్టంగా తెలుస్తున్నది. భాద్రే మాసే శితే పక్షే చతుర్థ్యాం భక్తిమాన్ నరాః కృత్వా మహీమయీం మూర్తిం గణేశస్య చతుర్భుజాం. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు భక్తితో గణపతి యొక్క మట్టి మూర్తిని చేసి, మట్టి అనేది చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నారు. నీటిలో కరగలిగేటువంటి మట్టి మాత్రమే, అంతేగాని రసాయన ద్రవ్యములు కూర్చున్నటువంటిది నీటిని కలుషితం చేసే మట్టితో దేవతా ప్రతిమలు చెయ్యరాదు. శాస్త్రం చెప్తున్న మాట ఇది. కృత్వా మహీమయీం మూర్తిం గణేశస్య చతుర్భుజాం. గణపతి యొక్క మట్టి మూర్తిని చేసి దానికి 4 చేతుల మూర్తినే చేయాలి. అంతేగాని
మన యొక్క తెలివితేటలన్నీ చూపించి అశాస్త్రీయంగా గణపతి విగ్రహాలు మలచరాదు. ఒకవేళ అంత తెలివితేటలుంటే కళా ప్రదర్శనల్లా వాటిని పెట్టుకోవచ్చు, కానీ పూజకు యోగ్యము కావు. పూజించే విగ్రహములు మట్టితో చేసినవి ఉండాలి, అది కూడా చతుర్భుజాలతో ఉన్నటువంటి స్వామినే ఆ మూర్తిగా మలచాలి. శాస్త్రము చెప్పిన మూర్తినే అర్చనకు వినియోగించాలి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకని కొత్త కొత్త గణపతి రూపాలు నూతనత్వం కోసం, ఆకర్షణ కోసం చేయడం అశాస్త్రీయం, ప్రమాదకరం అని శాస్త్రం చెప్తున్న అంశం. సవాహనాం సాయుధాంచ సమభ్యర్చ్య యథావిధి యప్పఠేత్ సప్తకృత్వస్తు గీతామేతాం ప్రయత్నతః. గణపతి చవితి నాడు గణపతి యొక్క చతుర్భుజమైన మూర్తిని చేసి అందు ఆవాహన చేయాలి గణపతిని మంత్రాదులతో. సవాహనాం సాయుధాంచ సపరివారం, గణపతిని పరివార సహితంగా సర్వాంగముగా ఆవాహన చేసి యథావిధి శాస్త్ర పద్ధతిలో అర్చన చేసి ఆ తర్వాత 7 మార్లు కానీ దీన్ని పారాయణ చేసినట్లయితే ఇహలోకంలో భోగాలను అనుభవించడమే కాకుండా క్రమంగా యోగము జ్ఞానము లభించి ముక్తిని పొందుతారు సుమా అని గణేశ గీత యొక్క ప్రభావాన్ని కూడా మహానుభావుడు వ్యాసదేవుడు గణేశ పురాణంలో చెప్తున్నాడు. ఈ విధంగా 11 అధ్యాయాల్లో సర్వ ఉపనిషత్ సారాన్ని, కర్మ ఉపాసన జ్ఞాన మార్గాల్ని బోధించినటువంటి అద్భుతమైన గణేశ గీత గణపతి అనుగ్రహం వల్ల మనం పూర్తి చేసుకున్నాం. ఈ చివరి అధ్యాయానికి వివిధ వస్తు వివేక నిరూపణము అని పేరున్నది. విద్యార్థినో భవేద్విద్యా సుఖార్థి సుఖమాప్నుయాత్ కామానన్యాన్ లభేత్ కామి ముక్తిమంతే ప్రయాంతితే అని చివరి శ్లోకంగా చెప్తున్నారు. అంటే ఐహికమైన ఫలములు లభించడమే కాకుండా నిరంతరం వాటితోనే తృప్తిపడిపోకుండా ఒక యోగము వివేక వైరాగ్యాలు కలిగి క్రమంగా జ్ఞానము మోక్షం కూడా లభిస్తున్నది అని గణేశ గీత బోధిస్తున్నది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సారాన్ని గమనించినట్లయితే మనం ఆరాధిస్తున్న భగవంతుడు ఒక్కడే. దాన్ని కొందరు విష్ణు రూపంతో, కొందరు శివరూపంతో, కొందరు శక్తి రూపంతో ఉపాసన చేస్తారు. భగవంతుడు అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమేశ్వరుడు. ఆయన గణపతిగా ఉపాసన చేసినప్పుడు గణేశ గీతగా ఆ జ్ఞానమే మనకు లభిస్తున్నది. కనుక ఏ గీత అయినా జ్ఞానం ఒక్కటే, ఏ జ్ఞానమైనా అది ఒకే పరమాత్మ జ్ఞానం. ఆ పరమాత్మ జ్ఞానాన్ని సాక్షాత్ పరబ్రహ్మ అయిన గణపతి బోధించాడు. ఆ గణేశ గీత మనల్ని ధన్యుల్ని చేయుగాక. సర్వం శ్రీ గణేశ చరణారవిందార్పణమస్తు.